ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, నమస్తే సార్. నేను ఫ్లూట్ స్వామిని, సీతాఫలాల జాతక చక్రం నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి ఫ్లూట్ స్వామి? అవును స్వామి. సీతాఫలాల జాతక చక్రం నుంచా? ఈ రోజు జాతకం మీకు ఎలా ఉండబోతుందో ప్రిడిక్షన్ చెప్దామని ఫోన్ చేశాను. ఓ ఆహా, ఎలా ఉండబోతుందేంటి? మీ గ్రహ సంచారం ప్రకారం మీ మీద మన్మధుడి ప్రభావం పడబోతోంది. ఆ, మన్మధుడి ప్రభావమా? అంటే అంటే ఒక అందాల రాశి మీకు అనుకోకుండా తారసపడుతుంది. తన రాకతో మీ జీవితంలో ప్రేమ తలుపులు దబుక్కుని తెరుచుకుంటాయి. ఊరుకోయ్యా, ఈ వయసులో ప్రేమ తలుపులు తెచ్చుకోవడం ఏంటి? అవునరా, నీకు నరకం తలుపులు తెరుచుకుంటే దరిద్రుడా. అంటే ప్రేమకి వయసుతో సంబంధం లేదని చాలా మంది చెప్తుంటారు కదండి. ఈ విషయం ఆ అందాల రాశి ఎదురుపడగానే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు ఇవాళ బ్లూ అండ్ పింక్ కలర్స్ బాగా కలిసి వస్తాయి. ఆల్ ది బెస్ట్. హలో 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 హలో, ఫోన్ చేసి ఏదేదో చెప్పి పెట్టేసాడేంటి? అయినా మనకు అమ్మాయిలు ఎక్కడ పడతారులే, ఇవన్నీ నమ్మకూడదు. బాబాయ్, ఓనర్ గాడు సగం ఫ్లాట్. ఓ సారీ, నేను పడిపోకుండా పట్టుకున్నందుకు థ్యాంక్ యూ. ఏమైంది? మిమ్మల్ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. వాట్ ఏ పవర్! ఇందాక మీరు నా నడుము మీద చేసినప్పుడు కూడా ఇలాగే షాక్ కొట్టింది. మీరు ఈ ఏరియాకి కొత్తగా వచ్చారా? ఈ ఊరికే కొత్తగా వచ్చాను. అవునా? రెంట్కి ఇల్లు కోసం కానీ చూస్తున్నారా? నాకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఏ, మీ గుండె ఖాళీగా లేదా? ఏంటి? నాకు ఏదైనా స్ట్రైట్ గా చెప్పడమే తెలుసా? బాబాయ్ సార్, మన ఎంట్రీకి టైం ఆసనమైంది. పద పద పదండి. నేను మీకు ఫస్ట్ టచ్కే పడిపోయాను. ఆ తర్వాత మీ లుక్స్ కి పడిపోయాను. నాది లుక్కా? మరి నిగనిగలాడే మీ స్కిన్, భూమికి జానడే ఉన్నా మీది బారెడు మనసు, విశాలమైన గ్రౌండ్ లో పిచ్చిగడ్డి మొలిచినట్టు ఆ జుట్టు, విగ్గి అయినా సిగ్గు లేకుండా పెట్టుకున్నావు చూడు, అదే నాకు నచ్చింది. అన్నిటికీ మించి ఈ బుజ్జి బాన పొట్ట. నేను నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అనుకునేదాన్నో ఆ క్వాలిటీస్ అన్ని నీలోనే ఉన్నాయి డియర్. ఇంకా నేను ఆగలేను, నా మనసులో మాట చెప్పేస్తాను. చెప్పి ఐ లవ్. ఇదిగో ట్యాంకరు. ట్యాంకరు ఎక్కడి నుంచి వస్తారా బాబు? కరెక్ట్ సమయానికి వస్తారు. ట్యాంకరు. ఏమిటయ్యా శంకరు, నువ్వు కూడా ఇప్పుడే రావాలా? అయినా ఏంటి అరుపులు? ఇవి అరుపులు కాదు, ఆర్తనాదాలు. అవును, ఇంతకీ గౌరీ గారిని, వాళ్ళిద్దరు సిస్టర్స్ ని ఎక్కడ దాచావో చెప్పు బాబు. అవతల మా తమ్ముళ్ళిద్దరు విలవిలా వలవలా ఏడుస్తున్నారు. ఏడిస్తే ఏడవని, లేదంటే గంగలో దుగ్గు చావని. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు. షీలా. చెప్పు షీలా. ఏమండే, ఇక్కడ మా సార్ మాట్లాడుతుంటే పట్టించుకోరండి. ఇంతకీ ఈవిడెవరు?
చూస్తే తెలియట్లేదా బాబాయ్, ఆయన మనవరాలై ఉంటుంది. ఆ! మనవరాలండి మనవరాలు. అయినా నాకు మనవరాలు ఉన్నంత వయసు ఉందా? ఐఎమ్ జస్ట్ 30+ అంతే. ఎన్నేళ్ల క్రితం? ఆ! 3 పుష్కరాల క్రితం. అయినా నా గురించి మీకెందుకు? వాళ్ళు ఎక్కడున్నారో నేను చెప్పను, మీరు కూడా తెలుసుకోలేరు. అబ్బా అలా అంటే ఎలా ట్యాంకరు, ప్లీజ్ చెప్పండి. ఆ రాకేష్ ఏమో మీరు నన్ను భయపెట్టి ట్రాప్ చేశారన్న భ్రమలో ఉన్నాడు, మీరేమో నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నారు. మీరు బ్రతిమాలినా చెప్పను, నా కాళ్ళు పట్టుకున్నా కూడా చెప్పను. ప్లీజ్ అలా అనకండి. పాపా మీ తాతగారికి నువ్వేనా చెప్పమ్మా. వాట్ నాన్ సెన్స్! ఆయన నాకు తాతగారా? ఆయన ఎవరనుకున్నారు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ friend ఆ? బ్యాడ్ ఫ్రెండ్. ఎస్, హీస్ మై హ్యాండ్సమ్ హల్క్. ఏమా నీకేమైనా చెత్తవారమా లేక పిచ్చి ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చావా? మనిషికి ఎక్కువ వింత జీవికి తక్కువలో ఉంటాడు, ఇతను నీకు బాయ్ ఫ్రెండ్ ఏంటమ్మా? అసలు ఆ రంగేంటి నీ రంగేంటి, ఆడి హైట్ ఏంటి నీ హైట్ ఏంటి, అసలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? ఏంటి బాబాయ్ ఈ మధ్య ఆడపిల్లల టేస్ట్ మరీ ఇంత దిగజారిపోతుంది? అదే కదా. చూడండి, నా ఎదురుగా నా బాయ్ ఫ్రెండ్ హర్ట్ చేస్తే నేను అస్సలు తట్టుకోలేను. డియర్, నేను ఆశగా నీకు మాట చెప్పాలనుకున్నాను, కానీ ఈ డిస్టర్బెన్స్ మధ్య చెప్పలేను. ఇదిగో, సాయంత్రం 6 గంటలకి ఈ అడ్రస్కి వచ్చేయ్. నా మనసులో మాట చెప్తాను. బాయ్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. హాయ్ బాబాయ్, ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నా, దీనికన్నా చచ్చిపోవడం బెటర్. వస్తాను. బాయ్. బాయ్ 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 బాయ్. ఫ్రూట్ స్వామి ఎవరో గాని సీతాఫలాలు భలే ఫలించాయి. అది నేనే. ఆ, అదే నేను అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం చెప్తావా లేదా అని అడుగుతున్నాను. నేను చెప్పను బావయ్య. ఇన్ని రోజులు మీ టైం నడిచింది కాబట్టి నన్ను బక్రాన్ చేసి ఆడుకున్నారు. ఇప్పుడు నా టైం వచ్చింది, మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటా. రేపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి మీ కళ్ళల్లో రక్త కన్నీరు రప్పిస్తా. ఖబర్దార్. హర్ నేమ్ ఇస్ షీలా, చూసుకో ప్రేమ గోలా. హర్ నేమ్ ఇస్ షీలా, షీలా. సాయంత్రం వస్తావు కదా, అప్పుడు చూస్తావు అసలైన సిసలైన శీలాని. సార్, మీ ప్లాన్ సక్సెస్. వీడు బొట్లో పడిపోయాడు. నెక్స్ట్ ఏంటి సార్? ఇంకో బక్రాన్ రెడీ చేయాలి బాబాయ్. పద పద, టైం అవుతుంది. పద. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.